ముందుగా ప్రేక్షకులందరికీ క్రోధినామ సంవత్సర నూతన శుభాకాంక్షలు. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము పోస్టల్ బ్యాలెట్ని ఎలా ఉపయోగించుకోవాలనేది చూద్దాం. చాలామందికి ఈసారి ఎలక్షన్ డ్యూటీస్ అనేవి వేయడం జరిగింది. కావున అందరూ ఫామ్ 12కి అప్లై చేసుకోవాల్సిందిగా ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆ పోస్టల్ బ్యాలెట్ని ఎలా ఉపయోగించుకోవాలి అనేది చూద్దాము. ఇది మనము ఉపయోగించాల్సినటువంటి పోస్టల్ బ్యాలెట్ యొక్క నమూనా అన్నట్లయితే, మనం ఎవరికైతే ఓటు వేయాలనుకుంటున్నామో ఆ ఎదురుగా మనము ఇలా టిక్ మార్క్ అనేది వేయాల్సి ఉంటుంది. సపోజ్ మనము టార్చ్ లైట్ గుర్తున్నటువంటి వ్యక్తికి మనము ఓటు వేయాలనుకున్నప్పుడు టార్చ్ లైట్ ఎదురుగా ఇలా మనం టిక్ మార్క్ పెట్టాలి. లేదా మనం ఇలా క్రాస్ మార్క్ అయినా పెట్టినా కూడా మన ఓటు అనేది వ్యాలిడ్ ఓటు అవుతుంది. ఒకవేళ మనము వేసిన ఓటు ఇన్వాలిడ్ అనేది ఎప్పుడు అవుతుంది అనేది ఈ సందర్భంలో చూద్దాం. మనం ఎవరికైతే ఓటు వేయాలనుకున్నామో వారికి ఎదురుగా ఇలా సంతకం అనేది పెట్టినప్పుడు కానీ, లేదా మనం పెట్టినటువంటి క్రాస్ మార్క్ అనేది రెండు గుర్తుల మధ్యలో ఉంచినప్పుడు కానీ, లేదా మనం పెట్టినటువంటి టిక్ మార్క్ అనేది రెండు గుర్తులను మధ్యలో టచ్ అవుతున్నప్పుడు కానీ, లేదా ఇలా ఒకటి కంటే ఎక్కువ సందర్భాల్లో మనము టిక్ మార్క్ ఉంచినట్టు సో మన ఓటు అనేది ఇన్వాలిడ్ అవుతుంది. అలాగే ఇలా ఒకటి కంటే ఎక్కువ క్రాస్ మార్క్స్ అనేవి మనం ఉంచినా కూడా మన ఓటు అనేది ఇన్వాలిడ్ అవుతుంది. కొంతమంది ఇలా కూడా చేస్తుంటారు. ఎవరికైతే ఓటు వేయాలనుకున్నామో వారికి టిక్ మార్క్ పెట్టి మిగతా అందరికీ క్రాస్ మార్క్ పెడుతుంటారు. అలా పెట్టిన సందర్భంలో కూడా మన ఓటు అనేది ఇన్వాలిడ్ కావడం జరుగుతుంది. కావున మనం ఓటు అనేది సక్రమంగా వేసి మన ఓటుని యూజ్ అయ్యేలాగా చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను.